రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ఆఫీసులో విచారిస్తున్నారు. తన అడ్వకేట్లతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అయితే ఈరోజు చూసుకున్నట్టయితే ఉదయం 11 గంటలకు మొదటగా ఈ విచారణకు హాజరైంది ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. అలాగే 12 గంటలకు కాలే యాదయ్య, 1కి మైపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ కృష్ణమోహన్. ఈ నలుగురు విచారణ ఏదైతే ఈరోజు ప్రత్యక్షంగా స్పీకర్ ఎదుటనే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ని కూడా వాళ్ళు తీసుకోవడం కూడా రావడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరిపై ఫిర్యాదు చేశారో పార్టీ ఫిరాయించినపై వారికి సంబంధించిన అడ్వకేట్స్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా హాజరవడం కూడా జరిగింది. ఆర్టికల్ 10వ షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఈ విచారణ చేస్తున్నట్టు కూడా స్పీకర్ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో కూడా అసెంబ్లీ చుట్టూ కూడా ఏదైతే ఆంక్షలు కూడా విధించారు. ఇప్పటికే దీనికి సంబంధించి సెక్రటరీ దానికి సంబంధించిన బులెటిన్ కూడా విడుదల చేశారు. ఎమ్మెల్యేలు కూడా నేరుగా ఏదైతే స్పీకర్ ఛాంబర్ కానీ అసెంబ్లీలో వెళ్ళడానికి లేదు, కేవలం పార్టీ కార్యాలయాలకే వెళ్ళాలి. అలాగే విచారణకు వెళ్తున్నటువంటి వ్యక్తులు అడ్వకేట్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఎలాంటివి కూడా తీసుకురావద్దని కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి విచారణ ఏదైతే ఉందో, ఈరోజు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉంటారో అడ్వకేట్ పార్టీ ఫిరాయించిన వారిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలను క్రాస్ క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారు. అలాగే అక్టోబర్ 1వ తేదీన మరొకసారి విచారణ కొనసాగుతుంది. ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అడ్వకేట్ పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను క్రాస్ క్వశ్చన్ చేస్తుంటారు. సో అక్టోబర్ 6వ తేదీ వరకు కూడా ఏదైతే ఈ విచారణ కొనసాగుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే అక్టోబర్ 6 తర్వాత స్పీకర్ ఏదైతే స్టేట్స్కి వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్టోబర్ 6 లోపే ఈ విచారణ అంతా కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా స్పీకర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మనకు తెలుసు ఈ విషయం ఏదైతే ఉందో, పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై గతంలో ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా వెళ్ళడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏదైతే పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. స్పీకర్కి ఇంకెంత సమయం కావాలని చెప్పి కూడా ఏదైతే వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ సుప్రీంకోర్టు తీర్పు వ్యాఖ్యల తర్వాత ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు దానికి సంబంధించినటువంటి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి రిప్లైని ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కంప్లైంట్ ఇచ్చారో వారికి ఈ రిప్లైని కూడా పంపించి రీజాయిండర్గా కూడా మరి ఇంకా సమాచారం అందజేసేటట్టయితే ఇవ్వండి అని చెప్పి కూడా స్పీకర్ కూడా కోరడం జరిగింది. ఇప్పటికే ఆ రీజాయిండర్కి సంబంధించినటువంటి సమాచారం కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. సో దీంతో ఇప్పుడు విచారణ ఏదైతే కొనసాగుతుంది, సో ఈ విచారణ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా కొనసాగుతుంది. అక్టోబర్ 6వ తేదీలోపు ఈ విచారణ ముగించుకోవాలని చెప్పి కూడా స్పీకర్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం కాస్త ఆసక్తి ఉత్కంఠగానే ఉంటుంది. ఎందుకంటే ఈ స్పీకర్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి, స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ఇరు వర్గాలకు సంబంధించిన పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వారికి సంబంధించిన అడ్వకేట్లు క్రాస్ క్వశ్చన్ చేసిన తర్వాత స్పీకర్ పూర్తి స్థాయిలో దాన్ని పరిశీలించి స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో ఉన్న డౌట్స్ని మరొకసారి క్లారిఫై చేసుకొని ఆధారాలు ఏ మేరకు ఉన్నాయి, సరిగ్గా ఉన్నాయా లేదా, పార్టీ ఫిరాయించిన దానికి ఏ మేరకు ఆధారాలు ఉన్నాయి, పార్టీ ఫిరాయించలేదు అని వారు చెప్తున్న దానికి ఏ మేరకు ఆధారాలు ఉన్నాయి, ఇలాంటి అనేక అంశాలను స్పీకర్ ఏదైతే పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయం కూడా ఇప్పట్లో తీసుకునే అవకాశం లేదు. అక్టోబర్ 6 తర్వాత స్పీకర్ కూడా ఒక 25 రోజులు అందుబాటులో ఏదైతే తెలంగాణలో ఉండట్లేదని ఒక సమాచారం ఉండే నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విచారణ మరొకసారి నవంబర్, డిసెంబర్లో కంటిన్యూషన్ అవుతుంది. కంటిన్యూషన్ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారు ఈ అంశంపై అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా వీరిపై ఏదో ఒక చర్యలు తీసుకోవాలి, నిజమా కాదా అని తెలుసుకోవాలి. కాబట్టి స్పీకర్ ఈ చర్యను ప్రారంభించారు. గతంలో 10 ఏళ్ళు కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఇలాంటి పరిస్థితి జరగలేదు. సో ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంటుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ అజీమ్.